తెలుగువని ప్రేక్షకులకు నమస్కారం. అరటి దూట కూర వండడానికి కావాల్సిన పదార్థాలు: అరటి దూట, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, ఇంగువ, నూనె, అరటి ఊచ. అరటి ఊచ అంటే దీన్నే కొన్ని ప్రాంతాల్లో దూట అని కూడా అంటారు. అరటి చెట్టు కాండంలో లోపల ఉంటుంది, పైన గ్రీన్గా ఉన్నదంతా తీసేస్తే అరటి చెట్టు కాండంలో లోపల మనకి తెల్లడిది వస్తుంది. దీన్ని కొన్ని ప్రాంతాల్లో అరటి ఊచ అంటారు, కొన్ని ప్రాంతాల్లో దూట అంటారు. అసలు ముందు ఇది తరుక్కోవడానికి కూడా మనకి కొంచెం నేర్పు అవసరం. ఇది ఎలా తరగాలి, అసలు మనం ఇది ఎలా వండుకోవాలి. దీని నిండా ఫైబర్ అండి. ఇప్పుడు మనం అంటుంటాం కదా, తెల్లారులేస్తే డాక్టర్లు ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోండి అంటుంటారు. దీని నిండా కావాల్సినంత ఫైబర్ ఉంది. ఇది మనకు బజార్లో శుభ్రంగా దొరుకుతున్నాయి కూడా, ఎక్కడ పడితే ఎక్కడ. మరి ఇది ఎలా తరగాలో చూపిస్తాను అసలు ముందు. ఇప్పుడు అరటి దూటను తీసుకుని ఈ పైన ఒక లేయర్ మనం తీసేస్తే ఇప్పుడు దీని నిండా పీచు బాగా ఉంటుంది. అందుకని మనం తరుక్కునేటప్పుడు ఏం చేయాలంటే ఇట్లా ఒక చక్కెర స్లైస్ కట్ చేసినప్పుడల్లా దానికి ఉన్న పీచుని ఇలా మనం వేలుతో చుట్టేసుకుంటూ ఉంటే, ఇప్పుడు చూడండి ఈ చిన్న చక్రం ఇలా తరగగానే ఇలా వస్తుంది కదా, ఆ పీచంతా ఇలా వేలుకు చుట్టేసుకుని ఈ తరిగిన చక్రం ఆ గిన్నెలో వేసుకోవడం. ఇప్పుడు మనం ముక్కలన్నీ ఇలా చక్రాల్లాగా తరుక్కున్నాం కదా, వీటన్నిటి సన్నగా ముక్కలు కోయడానికి మనకి ఎంతో టైం పడుతుంది. మనం అలా కూడా చేయక్కర్లేదు. ఈ తరిగిన ముక్కలన్నీ ఇలా మనం ఒక గిన్నెలో వేసుకుని ఇలా ఒక గ్లాసు, మనకి ఇట్లా అంచులు లేకుండా షార్ప్గా ఉన్న గ్లాస్ ఒకటి ఉంటుంది కదా, ఆ గ్లాసుని ఇలా బోర్లిచ్చి మనం కనుక ఇలా కొట్టేస్తే మధ్యలో ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసుకుని ముక్కలన్నిటినీ మళ్ళీ కొట్టేయచ్చు. ఇప్పుడు ఇలా కొట్టిన ముక్కలన్నిటిని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ మీకు వేసి ఉంచాను నేను. కొంచెం నీళ్ళల్లో ఒక మజ్జిగ చుక్క, కొంచెం అంటే ఒక గరిటెడు మజ్జిగ పోసేసి ఆ నీళ్ళల్లో ఇవన్నీ వేసేయాలి. ఎందుకంటే అరటి దూట కదా ఇది కొంచెం కలర్ మారిపోతుంది. వెంటనే మనం ఈ తరిగిన ముక్కలన్నిటిని ఇట్లా మజ్జిగలో వేసేసి, అంటే ఆ మొత్తం నీళ్ళే జస్ట్ ఒక గరిటెడు మజ్జిగ చాలు మనకి. ఇలా చేసేసి వీటిని స్టవ్ మీద పెట్టి ఒక్క ఉడుకు రానిద్దాం. 2 ఉడుకులు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇది వడగట్టేయాలి. ఒక గిన్నె మీద పెట్టి ఈ నీళ్ళన్నీ దీంట్లోకి పంపేయాలి. ఈ నీళ్ళని వడగట్టిన తర్వాత ఏం చేయాలంటే మనం ఇట్లా ఒక పళ్ళెని తీసుకుని ఇది మొత్తం కాస్త పళ్ళెల్లో వేసి చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత ఇట్లా మనం ఉడకబెట్టిందంతా చల్లారి పెట్టేసుకోవాలండి. చల్లారిన తర్వాత దీన్ని శుభ్రంగా పిండి వేయాలి. ఇట్లా ఇప్పుడు మనం అరటి దూటని ఇలా పిండేసుకున్నాం కదా, ఈ పిండేసుకున్న దాన్ని ఇలా పక్కకు పెట్టి స్టవ్ మీద బూర్లు మూకుడు పెట్టుకుని, మూకుడు వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం దీంట్లో పులిహోర పోపు వేయాలి. పులిహోర పోపు అంటే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు, పసుపు కూడా మనం పోపులో వేసేస్తే కూరలో పసుపు చక్కగా ఈవెన్గా కలుస్తుంది. ఈ పోపు వేగిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు. పచ్చిమిరపకాయ ముక్కలు చక్కగా నూనెలో వేగిపోయాయి అనుకోండి, అవి మనం తినేయడానికి కూడా కారం ఉండదు, తినచ్చు. చక్కగా ఏరు పక్కకు పెట్టక్కర్లేదు. తినేస్తే ఒంటికి మంచిది, ప్లస్ టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది. అందుకని పచ్చిమిరపకాయ వేగనివ్వాలి నూనెలో. అది వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, కరివేపాకు కూడా అంతేనండి. కొంతమంది ఇలా మనం వెయ్యంగానే పచ్చిదాని మీదే కూర వేసేసామనుకోండి, ఆ కరివేపాకు పిల్లలు కూడా తెల్లేరు. కరివేపాకును కూడా మన నూనెలో కొంచెం వేయిస్తే అది తినేటప్పుడు కూడా వాళ్ళకి పచ్చి వాసన లేక పిల్లలు ఈజీగా తినగలుగుతారు.
ఇప్పుడు మనం పోపు వేగిన తర్వాత ఈ అరటి దూట మనం పిండి పక్కకు పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా దీంట్లో వేసేద్దాం. వేసి ఏం చేయాలంటే కొంచెం మనం పెసరపప్పు నీళ్ళలో నానబెట్టి ఉంచుకోవాలి. ఆ నానబెట్టిన పెసరపప్పు కూడా మనం ఈ కూరలో వేస్తే కమ్మగా ఉంటుంది. ఇప్పుడు పెసరపప్పు వేసి మరి బాగా కలిపిన తర్వాత దీంట్లో ఉప్పు కొద్దిగా, ఇందాక మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా, కారం ఎక్కువ వద్దు కానీ జస్ట్ కలర్ కోసం కొంచెం ఎర్రకారం వేస్తే కలర్ చూడడానికి ప్రజెంటేషన్ బాగుంటుంది. దీంట్లో కొంచెం ఇంగువ మనం సాధారణంగా ఏం చేస్తారంటే చాలామంది నూనెలో వేసేస్తారండి, పోపులో వేసేస్తారు. ఇంగువ అసలు ఎలా చేస్తారంటే, ఇంగువ చెట్టు నుంచి పాలు వస్తాయి. ఆ పాలని డైరెక్ట్గా మనకి ప్రిజర్వ్ చేసి ఇవ్వడం కష్టం. ఆ పాలను ఏం చేస్తారంటే గోధుమ పిండి లాంటి దాంట్లో కలిపేసి మనకి ఇంగువ పొడిగా వచ్చేటట్టు చేసి మనకి ఇస్తారు. మనం కనుక దాన్ని ఆయిల్లో వేసామనుకో, మీకు మిగిలేది ఏంటంటే ఆయిల్లో గోధుమ పిండి మిగులుతుంది. ఆ ఇంగువ పాలన్నీ మీకు ఎవాపరేట్ అయిపోయి ఆ వాసన ఇల్లంతా వస్తుంది, చుట్టుపక్కల వాళ్ళకి వస్తుంది. కానీ మనకి కూరలో మిగిలేదే ఉండదు, వాసన మటుకు వస్తుంది ఇంగువ వాసన. అందులో మనం ఏం చేయాలంటే ఆ పప్పులో వేయనివ్వండి, కూరలో వేయనివ్వండి, ఇంగువ డైరెక్ట్గా అంటే మనం పోపేసి పోపులో కూర వేసిన తర్వాత కూరలో ఇప్పుడు ఉప్పు కారం ఎలా జల్లుతాం అలా పైన కనుక మనం ఇంగువ జల్లితే ఆ ఇంగువ మన తినే వాటిలోనే ఉండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇంగువ. అయితే ఆ ఇంగువ పాలని ఎవాపరేట్ అయ్యి బయటకు వెళ్తే వాసన వస్తుంది కానీ మన ఒంట్లోకి వెళ్ళేది ఏమి ఉండదు, మన కడుపులోకి వెళ్ళేది. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఇంగువ పచ్చిది పైన వేసేయాలి. వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టు కలిపేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి దీని మీద మూత పెడదాం. మూత పెడితే మనం వేసిన కాస్త ఉప్పు కారం ఇవన్నీ కూడా కూరకి బాగా పట్టుకుంటాయి. ఒక్కసారి మగ్గితే కనుక కూర రెడీ అయిపోయిందండి, అరటి ఊచ కూర. దీన్ని మనం ఒక డిష్లోకి తీసేద్దాం. అరటి ఊచ కూర రెడీ అయిపోయింది కదా, అదే ఊచ అంటారు లేదా కొన్ని ప్రాంతాల్లో దూట అంటారు. ఆ కూర రెడీ అయిపోయింది. అయితే ఇది మనం తినేటప్పుడు కొంచెం ఇట్లా పీచు తగులుతున్నట్టు ఉంటుందండి, ఎందుకంటే దాంట్లో మొత్తం ఫైబర్ ఉంది. అయినా కూడా మనం చక్కగా తినేసేయచ్చు. తింటే మటుకు ఒంటికి చాలా మంచిది. తర్వాత ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒంటికి మంచి కానివన్నీ చాలా టేస్టీగా ఉంటాయండి. ఒంటికి మంచిది అనుకునేవి కొంచెం టేస్ట్ తక్కువగానే ఉంటాయి ఎప్పుడైనా కూడా. అందుకని ఈ అరటి ఊచ కూర చాలా బాగుంటుంది, ప్లస్ ఒంటికి చాలా మంచిది. కొంచెం పీచున్నా కూడా చక్కగా తినేయండి.